మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం హన్మకొండలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. ఇవరైన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవ్వగా బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆరూరి రమేష్ ను ఇంటిలోకి తీసుకెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లలో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, హన్మకొండలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొన్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. గత కొద్ది రోజుల నుంచి ఆరూరి రమేష్ పార్టీ మారుతున్న సమాచారం రావడంతో పాటు అతని భుజాయింపే పనిలో మొత్తం నిమగ్నమై ఉన్నారు. ఒక్కొక్క రోజుకొక మలుపు తిరుగుతున్న సంఘటన ఉంది. గత కొద్ది రోజులను చూస్తే ఆరూరి రమేష్ బీజేపీలో, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కూడా వెళ్ళను, నేను బీఆర్ఎస్ కి పనిచేస్తా అని చెప్పడం జరిగింది. అయినా కూడా అతనికి వినకుండా ఉండడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ వారు కూడా ఇటు వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తా అని చెప్పి ఒక అంటే ప్రామిస్ కూడా చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇటు ఆరూరి రమేష్ కును గతం నుంచి చూస్తే కొద్ది రోజులు చూస్తే అతని గురువు ఎవరైతే ఉన్నారో కయ్యం శ్రీహరికి ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేసే మండే విధానంగా అవపడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆరూరి రమేష్ కడియం కావ్యకు ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి కడియం శ్రీహరి ట్రై చేయడం జరుగుతుంది. దీంట్లోనే ఇప్పుడు ఆరూరి రమేష్ కూడా ఇటు బీజేపీ వాళ్ళు కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీలోకి వచ్చేసి అతనికి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పడంతో పాటు ఆరూరి రమేష్ అతను ఒక అనుచర బలగం మొత్తం అందరు కూర్చుని గత 3-4 రోజుల నుంచి ఒకరితో మొత్తం చర్చించుకుంటూ వాళ్ళు ఈ రోజు నిన్న ఆరూరి రమేష్ వెళ్లి అమిత్ షాను హైదరాబాద్ లో కలిసి రాష్ట్ర ప్రాంతంలో కలిసి అతను సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు వరంగల్ కలిసి ఉదయం 10 గంటలకు పెడతామన్న ప్రెస్ మీట్ పెడదామని చెప్పడంతో పాటు బసవరాజ్ సారయ్య, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బసవరాజ్ సారయ్య, అతనితో పాటు కూడా చైర్మన్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వీరు అందరూ వచ్చేసి దయాకర్ రావు వాహనంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆరూరి రమేష్ ఎర్రబెల్లి దయాకర్ ఒక వాహనంలో ఎక్కించుకున్నారు. ఎటు తీసుకెళ్లారని చెప్పి తెలియకుండా ఉంది. ఎందుకంటే వీరు ఎటు పోయారు, ఎక్కడ తీసుకెళ్లారు, లేదా కేటీఆర్ దగ్గర తీసుకుని మాట్లాడతారా ఏందని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ఇంకా సమాచారం తేలాల్సిన పరిస్థితి ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సుధాకర్. ఆయన ప్రజలు నమ్మడాలి, కార్యకర్తలు మాట్లాడు